హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ స్పాట్. మనం ఇవాళ ఒక కథ విందాం. తెలివి తక్కువ కోతి కథ. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఎన్నో పాపములు చేసిన తరువాత వాడికి పాప భీతి పట్టుకుంది. దానితో వాడు ఒక మునీశ్వరుణ్ణి కలుసుకొని, మునివర్య, నేను చేసిన పాపాల మూలంగా నేను, నా పెద్దలు, పూర్వులు, నా రాబోయే తరముల వారు నరకంలో ఘోర పాపములను అనుభవిస్తారేమో. దీనికి తమరే ఏదైనా తరుణోపాయమును సెలవియ్యాలి అని వేడుకున్నాడు. మునీశ్వరుడు అతడి పట్ల జాలితో, నాయనా, అన్ని పాపములను ఆ సర్వేశ్వరుడే రూపుమాపుతాడు. మీ ఊరిలో ఒక ఆలయాన్ని నిర్మించి అందులో నిత్యం పేదలకు అన్నదానం చేయించు. దాంతో నీ పాపములు పరిహారమవుతాయి అని తెలిపాడు. మునీశ్వరుని సలహా నచ్చిన ధనవంతుడు వెంటనే దేవాలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేయసాగాడు. అందు నిమిత్తం కొంత కలప అవసరమైంది. పనివాళ్ళు కొందరు అడవికి పోయి పెద్ద పెద్ద చెట్లను నరికి ఆ దుంగలు తీసుకువచ్చి మంటప నిర్మాణానికి గాను వాటిని రంపాలతో కోయసాగారు. రంపాల చప్పుళ్లతో ఆ ప్రాంతమంతా ఎంతో సందడిగా మారిపోయింది. ఈ తంతును అక్కడికి దగ్గరలోనే మరో గుడి వద్ద ఉంటున్న కోతుల మందలోన ఒక కోతి చూసింది. దానికి ఈ సందడంతా ఎంతో ఆనందంగా ఉంది. అప్పుడప్పుడు అది పని జరుగుతున్న చోటికి వచ్చి పోతూ ఉండేది. మిగిలిన కోతులు మనుషులతో మనకు పనేమిటంటూ దానిని హెచ్చరించసాగాయి. అయినా అది వినలేదు. ఒకనాటి మధ్యాహ్నం వేళ పని వాళ్ళందరూ ఎక్కడ దుంగలను అక్కడే వదిలి భోజనానికి వెళ్ళారు. వారు లేకపోవడం చూసి ఆ కోతి అక్కడికి వచ్చింది. అక్కడ దానికి దూలాల మధ్యలో ఇనుప మేకులు కనిపించాయి. వాటిని దూలాలు సగం వరకు కోసిన తర్వాత అవి మళ్ళీ అతుక్కుపోకుండా ఉండడానికి గాను పెడతారు. ఈ సంగతి తెలియని కోతి ఇలాంటి ఒక దూలం మధ్యలోకి దూరి ఎంతో ఆత్రంగా ఆ మేకును తీయడానికి ప్రయత్నించింది. అది ఎంతకు రాకపోవడంతో ఒక రాయిని తెచ్చి బలంగా కొట్టింది. ఆ రాతి దెబ్బకు ఆ మేకు క్రిందకు జారిపోవడం, దూలం దగ్గరగా చేరడంతో మధ్యలో ఉన్న కోతి ఊపిరాడక గిలగిలా తన్నుకొని మరణించింది. అవసరం లేకపోయినా ఇలాంటి పనిని చేయడం వలన కోతి ఎలాంటి చావును పొందిందో అర్థమైంది కదా. సో తగని పనిని మీద వేసుకుంటే లేనిపోని ముప్పు కలుగుతుంది. ఉన్న ఆశ్రయం పోయి ప్రాణం పోవచ్చు. అందుకని మనం అనవసరమైన పనిలో దూరకూడదు. సో ఇట్లాంటి కథలు ఇంకా వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.